సంఖ్యాకాండం 7వ అధ్యాయం 18 నుండి 23 వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. రెండవ దినము అంటే మొదటి దినాన్ని 12వ వచనంలో చూసాం. మొదటి దినమును తన అర్పణమును తెచ్చినవాడు అమినాదాబు కుమారుడును యోధా గోత్రికుడైన నయస్వామి. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి తీసుకురావటానికి, అర్పణ తీసుకురావటానికి యోధాన్ని దేవుడు పెట్టాడు. యోధానిగా స్తుతి తెలుసు. దేవునికి మొట్టమొదటిగా మనమందరం కూడా ఈవెన్ ప్రార్థన చేసినప్పటికీ కూడా మొట్టమొదట ఏంటంటే స్తుతి ఉండాలన్నమాట. అంటే దేవుని ఏం చేయాలి? ఏమన్నామేమో ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఏం చేయాలి? యథార్థంగా పొగడాలి. తర్వాత క్రీస్తు యేసులో మన పాపాలను క్షమించి మనల్ని రక్షించి మనకు చేసిన మేలును బట్టి కూడా ఆరాధించాలి. వ్యక్తిగతంగా చేసిన దాని ఆరాధన, స్తుతించిన దాన్ని, భూమి ఆకాశం సృజిందంటే అది అందరికీ అన్నమాట. రక్షణ కూడా అందరికీ అయినప్పటికీ కూడా స్వీకరించిన వారికి మాత్రమే దొరుకుతుంది అన్నమాట కదా. ఆదామునందు ఆటోమేటిక్గా అందరూ పాపాలు. యేసుక్రీస్తునందు వింటున్నావా? ఏం చెప్తాను? యేసుక్రీస్తునందు ఆటోమేటిక్ కాదు, నమ్మిన వారికి మాత్రమే. యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయి సమాచారం తిరిగి లేచినాడని నమ్మిన వారికి మాత్రమే ఉంటుంది. చూడండి, రోమేయులకు రాసిన పత్రిక, పౌలు రోమేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. రోమ 5:15 చదవండి. అయితే అపరాధం కలిగినట్టు కృపావరము కలగలేదు. చూసారా, అపరాధం కలిగినట్టు కృపావరం ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా. అపరాధం ఎవరి ద్వారా వచ్చింది? కృపావరం ఏంటి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు కదా. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య. కృపావరం ఏంటి చెప్పండి? నిత్య. ఎవరినందు? క్రీస్తు. ఓకేనా? ధర్మశాస్త్రం ఏం చేసింది? దాన్ని ఉల్లంఘించాం కాబట్టి అంతా కూడా మరణానికి దారితీస్తుంది. మనం ధర్మశాస్త్రం లేని వారం కాబట్టి ఆదాములోనే మనం పాపం. ఆదాములోనే పుట్టుకతోనే ఎవరు మనం పాపం. కాబట్టి మరణానికి వెళ్ళాలి. మరణం తర్వాత ఆత్మకి నరకం ఉంటుంది. సో అందుకనే పాప మరణ నియమం నుంచి క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా విమోచించి మనల్ని నీతిమంతులుగా చేర్చారు. ఇది దానం అన్నమాట. అదే కంటిన్యూ 16వ వచనం చదవండి. మరియు పాపము చేసిన ఒకరి వలన, పాపము చేసిన ఒకరి ఎవరండి? ఆయన ఆదాము. ఒకరి వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఆయన ఆదాము ద్వారా ఆటోమేటిక్గా పాపము శిక్ష వచ్చేసింది మన మీదకి. అయితే ఆ దానం అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన కృపావరము, నిత్య జీవము ఆటోమేటిక్గా కలగదన్నమాట. ఎలా కలుగుతుంది? విశ్వాసం నుంచి అంతవరకు కొనసాగాలి, నిరీక్షణతో జీవించాలి. తర్వాత తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై. ఒక్క అపరాధం ఎవరిదండి? అది ఆదాము వచ్చినదై శిక్షావిధికి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలములుగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. చూసారా, అనేకమైన. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆజ్ఞలన్నీ మీరిన వారు ఏమవుతారు? అనేకమైన అపరాధములు వచ్చేసి. సో అందుకనే పాపముల చేత, అపరాధముల చేత, ధర్మశాస్త్ర సంబంధాలు కానీ మనం కూడా ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని బట్టి, పాప స్వభావాన్ని బట్టి అనేకమైన పాపాలు మనం చేసాం. ఒకటి, నిజ దేవుడిని ఎరగకుండా ఏ దేవుడు మన పితరులు ఏది చెప్తే ఆ పేరుని దేవుడని నమ్మాము. ఏది చేస్తే అది, ఏది చెప్తే అది చేసాము. అది ఘోరమైన పాపం. ఓకే. రెండోది ఏంటంటే శరీరం యొక్క ఇచ్చలు నెరవేర్చుకున్నాం.
మూడోది ఏంటంటే మనసు యొక్క ఇచ్చల్ని నెరవేర్చుకున్నాం. శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చలు అది మనసు యొక్క ఇచ్చలు ఎలా ఉంటాయంటే కేవలం భౌతికంగా చేయని అవసరం లేదన్నమాట కదా, మానసికంగా ఊహించుకుంటేనే తప్పులు చేస్తాం. సో వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభు తానే శిక్ష భరించి, పాపం శిక్ష మరణాన్ని తాను భరించి, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మన పాపాలు మనం ఒప్పుకుంటు ద్వారా జన్మ పాపం కర్మ పాపాలన్నింటినీ కూడా క్షమించి మనల్ని పరిశుద్ధపరచాలి. అయితే ఇప్పుడు కర్మ పాపం ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఈ ఊహల ద్వారా పాపం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు సత్యదేవుడిని మనం ఎరిగినప్పటికీ, రక్షణ కలిగి ఉన్నప్పటికీ దేవుడిని నిర్లక్ష్యపడుతూ ఉంటాం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి, ప్రేమించాలి అంటే లేచినప్పటి నుంచి మూత తుడుచుకుని వెళ్ళిపోతానే ఉంటాం మన పనుల్లో. లేచినప్పుడు ఎవరిని చూడాలి? ఫస్ట్ ఎట్లా చూడాలి? మనం వాక్యంలో చూడాలి, ప్రార్థనలో చూడాలి. ఎవరి వైపు చూడాలి? అట్లా చేసేది చాలా తక్కువ అయిపోయింది. అందరూ కూడా శరీర తత్వం ఎక్కువైపోతుంది కదా. పైకి క్రైస్తవులు అంటున్నాం, పైకి విశ్వాసులు అంటున్నాం, పైకి ఏదో ఒక రోజు వచ్చి కనబడి ఏదో మనం కూడా విశ్వాసులమని విధేయులమని కనపరుచుకుంటున్నాం. కానీ అనుదిన జీవితంలో లేచినప్పటి నుంచి కూడా నైట్ పడుకునే వరకు కూడా మనం యేసుప్రభుని ఎంతగా లక్ష్య పెట్టామో ఈ విషయాలన్నీ కూడా చూడాలి. దేవుని వాక్యాన్ని ఎంతగా నేర్చుకున్నామో చూడాలి. సరే, నియామక కూడికలు ఉన్నాయి, వాటికి వచ్చి నేర్చుకునే ఆ ప్రకారం కొనసాగుతున్న దాన్ని కూడా చూసుకోవాలి. చాలామంది మీలాంటి వాళ్ళు కొనసాగుతున్నారు, మంచిది. పట్టు వదలకుండా అంతవరకు కూడా కొనసాగాలి. ఇంకా అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్ అవుతుంటే ఏం చేయాలి సురేష్? సరి చేసుకోవాలి. ఓకేనా? అదే సంగతి. కాబట్టి అట్లా యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన కృపావరం ఏంటది? నిత్య జీవం, ఆత్మరక్షణ ఉచితంగా వచ్చింది, కానీ ఆటోమేటిక్గా రాలేదు. సో ఇది ఎప్పటి వరకు కొనసాగించుకోవాలి? ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా కొనసాగాలి. ఎలా కొనసాగించుకోవాలి? భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. ఓకేనండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12-16 ఉంటుంది, తర్వాత చూసుకోవచ్చు. అయితే ఇక్కడ రెండవ వ్యక్తి అర్పణలు తెచ్చిన వారిలో రెండవ వ్యక్తి ఎవరో చూద్దాం. 18వ వచనం, రెండవ దినమున అర్పణములు తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతన్యేలు. ఇశ్శాఖార గోత్రం నుండి తీసుకొచ్చాడు. ఓకేనండి. అది ఇశ్శాఖార అంటే ఏంటో తర్వాత చూసుకోండి, అందుకని చెప్పాం, నాకు కూడా గుర్తులేదు. నేను కూడా చూసుకుంటాను, మీరు కూడా గూగుల్లో కానీ ఎక్కడైనా చూసుకోండి. మీకు తెలుసమ్మా రమాదేవి గారు, ఇశ్శాఖార అంటే మీ దగ్గర ఏది కరెక్ట్ అండి సార్? మామూలు చెప్పారు. ఫలము అని 2 అర్థాలు ఉన్నాయి. ఏంటమ్మా? వనబడెను ప్రతిఫలము. వనబడెను ప్రతిఫలం. వెరీ గుడ్. వనబడెను ప్రతిఫలం రెండోది. యోధ అంటే స్తుతి. ఎవరు పెట్టారు ఆ పేరు? లేయాకి ఎన్నో కుమారుడు? 4 కుమారుడు. మొదటివాడు రూబేను, రెండోవాడు షిమ్యోను, మూడోవాడు లేవి, 4 ఓకే. తర్వాత రాహేలుకి ఇద్దరికి కలిసి మళ్ళీ వాళ్ళు చెలికత్తెలు ఎవరు వాడికి వాళ్ళ ద్వారా మొత్తం ఎంతమంది భార్యలు యాకోబుకి? 4 యాకోబు, ఇద్దరే 4. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ పని దగ్గర ఉండి చెలికత్తెలే సాయజులు, దాసులు. తర్వాత ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడినైన నెతనేలు తీసుకొచ్చారు. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను,
నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను ఆయన అర్పణముగా తెచ్చును. ఇది సూయారు కుమారుడైన నెతనేలు యొక్క ఇంచుమించు యోధా తీసుకొచ్చినట్టుగానే ఉంది. మనం కూడా ఆదివారం ఆరాధించడానికి వస్తారు అందరు. వారం మారుతుందా? మనది ఏముంటుంది? ఆరాధన, బల్ల, ప్రార్థన కదండి. సో అలాగే అయితే ఏదంటే ఇది మొదటి రోజు అట్లా తీసుకొచ్చాడు, రెండో రోజు కూడా అలాగే. ఎన్ని బలులు ఉన్నాయి ఇక్కడ? మొదటిగా దహన బలి, రెండోది పాప పరిహారార్థ బలి, మూడోది సమాధాన బలి. సో ఈ బలులు ఎవరు అంటే, ఈ దహన బలి అర్పించాలంటే దేని ద్వారా అర్పించాలి? జంతువు ద్వారానే అర్పించాలి. పొట్టేలు తర్వాత రాసింది కదా, ఏడాది అదే చిన్న కోడెను, ఒక పొట్టేలును, తర్వాత ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా, ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తీసుకురావాలి. సో ఈ దినాల్లో ఆ ప్రధానుడు అక్కడే ఇశ్రాయేల్ అందరి పక్షంగా ఏం చేసేవాడు ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. కాబట్టి అలాగ అర్పించడం ద్వారా అదంతా కూడా ఇశ్రాయేల్ అందరికీ కూడా వర్తిస్తుంది అన్నమాట. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు సెలవులు అర్పించుకున్నాడు. యేసు ప్రభులో ఎన్ని అర్పణలు ఉన్నాయి? ఇన్ని అర్పణలు ఉన్నాయి కదా. ఏం అర్పణ ఉంది? దహన బలి ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది, సమాధాన బలి ఉంది, హోమం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభు బలిలో. అది అయిపోయింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, దహన బలి అంటే దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. రెండోది ఏంటి? పాప పరిహారార్థ బలి. ఇప్పుడు కూడా అందుకనే మనం వచ్చిన వెంటనే దినమంతటి అపవిత్రతను ఒప్పుకోవాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే మోకరించి మీరు మొదటిగా ప్రార్థన చేయవలసింది ఏంటి? మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఎందుకు పవిత్రపరచుకోవాలి? దేవుడు పాపుల మనవి ఆలకించు. దేవుడు మన మధ్యలో ఉండాలంటే మనం పవిత్రంగా ఉండాలి. మనం ఒప్పుకొని యేసు రక్తంలో కడగబట్టడం తప్ప కలిగిన అపవిత్రతను వేరే రీతిగా పోగొట్టుకోవటానికి ఇంకా లేదు. ఇతర ప్రజలు ఏమనుకుంటారంటే, నేను 50% పాపాలు చేస్తే 50% పుణ్యాలు చేస్తే కదా అది ఈక్వల్ అవుతుంది. అది కదా. ముస్లిమ్స్ అయితే కొంతమంది ఏమంటారు, దేవుడు తూకం వేస్తాడంట. మంచి పనులు ఏం చేశాడు, చెడ్డ పనులు. మంచి పనులు ఎక్కువ ఉంటే స్వర్గం అంట, చెడ్డ పనులు ఎక్కువ ఉంటే నరకం అంట. ఇంకెందుకంటే మతం, ఇంకెందుకంటే దేవుడు కదా. దాన్ని కర్మ సిద్ధాంతం అంటారు కదా. హిందూ మతం కూడా అంతే. హిందూ మతం కూడా ఏంటి? కర్మ సిద్ధాంతం. కాబట్టి నేను ఎక్కువ తప్పులు చేస్తే నరకం, లేకపోతే ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తే ఏంటి పుణ్యకార్యాలు? ఆ పుణ్యకార్యం కూడా ఇప్పుడు మనం సత్యాన్ని గ్రహించాం కనుక వారు చేసే పుణ్యకార్యాలు కూడా పాపకార్యాలు. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 1:23. రోమేలకు రాసిన పత్రిక 1:23. వారు ఏమంటే ఎవరండి? అవిశ్వాసులు, అన్యజనులు. వారు
అక్షయుడకు దేవుని మేమును క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా ప్రతిమా స్వరూపం. దేవుని స్వరూపం ఎటువంటిదండి? పరమగీతాల్లో ఉంటుంది కదా. ఎవరు ఎర్రని వాడు 10,000లో అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో కూడా గుర్తుపట్టవచ్చు. నిన్ను అయితే గుర్తుపట్టలేదు. అయితే యేసు ప్రభు ఎంతమంది ఉన్నప్పటికీ ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా ఉంటుంది, లేదా 1వ వచనం నుంచి కూడా ఉంటుంది. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఆయన చొక్కా యాంసులు కింద వరకు ఉన్నాయి కదా. అది ఈ వివరణ, ఆయన స్వరూప వివరణ అక్కడ రాయబడి ఉంటుంది. తర్వాత చదువుకోండి. అదే మొదటి ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకోండి. 2-3 వచనాలు ఉంటుంది. ఆయన స్వరూపం. అందుకనే మనం దేవుని మహిమలు ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటేంటి? స్వరూప మహిమ, రెండవది స్వభావ మహిమ, మూడవది ప్రభావ మహిమ. ప్రభావం, స్వరూపం ఎలాగుంది? అయితే ఆ స్వరూపం యొక్క అర్థం అంతా అక్కడ ఉందన్నమాట. ఆయన వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే తెల్లగా ఉన్నాయి, ఉన్నిని పోలి. అంటే ఆయన కురువృద్ధుడని అర్థం. అంటే సృష్టి కంటే ముందుగా ఉన్నవాడని అర్థం. తర్వాత ఆయన ఎంతో అనుభవం కలిగిన వాడని అర్థం, ఎంతో జ్ఞానం కలిగిన వాడని అర్థం. ఆయన జ్ఞానానికి మితి లేదు. అందుకనే ఆయన చేసినవన్నీ కూడా యథార్థమైనవి, సత్యమైనవి అన్నీ కూడా. ఏ మనిషి కూడా ప్రశ్నించడానికి లేదు. ప్రశ్నించవచ్చు, దానికి జవాబు చెప్తాడు. ఎవరండి? సొలొమోనుకే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వచ్చిన వారందరికీ సమాధానం చెప్పాడు లేదా? ఇద్దరు కూడా ఒక బిడ్డను తీసుకుని వస్తే దానికి సరైన న్యాయం చేశాడా లేదా? ఎట్లా చేశాడు? జ్ఞానాన్ని బట్టి. ఎవరిచ్చారు ఆ జ్ఞానం? సో అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అదే మిగిలిన చూస్తే కాళ్ళ వరకు కూడా, పాదముల వరకు కూడా ఏమైనా చొక్కాయి. ఇది యాజకత్వానికి. తర్వాత మనకు ప్రధాన యాజకుడిగా కూడా ఇచ్చాడు. ఇప్పుడు మన కొరకు ఏం చేస్తున్నాడండి? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఓకేనా? తర్వాత నానా రకాలుగా ఉంటాయి, దానికి ఒక్కొక్కటి ఒక అర్థం ఉంటుంది. తర్వాత అవి తర్వాత చూసుకుందాం. కొన్నిసార్లు చెప్పాము, మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా చూసుకుందాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులోనే బలిలోనే అన్నీ నెరవేరినాయి కనుక ఇప్పుడు మనం ఏంటంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. మనం చెప్పాను కదా, మరోసారి చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 4, 5 వచనం త్వరగా చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను సజీవమైన రాయి అంటే యేసుక్రీస్తు ప్రభు. అమూల్యమైన సజీవమైన రాయి అంటే ఎవరండి? యేసునందుకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా మనంతటి. అప్పుడు పాత నిబంధనలో ఆ గొర్రె పిల్ల ద్వారా, పొట్టేల ద్వారా, ఆ కోడెల ద్వారా రావాలి. అవి లేకుంటే అంగీకరింపడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆల్రెడీ బలి అర్పించాడు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఏం చేయాలంటే దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం. ఆత్మ సంబంధం అంటే శరీరంతో చేసింది కాదు. పాత నిబంధనలో శరీర సంబంధమైన బలు. శరీర సంబంధం అంటే మేకలు ఏవవి? శరీర సంబంధం. ఇప్పుడు మనం శరీర సంబంధమే కాకుండా ఆత్మ సంబంధం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అర్పించుకున్న ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి, మన ఆత్మ రక్షింపబడింది. కాబట్టి ఇప్పుడు మనం శరీరంతో ఏం చేయకూడదు.
దేవుని ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ అంటే అర్థం భౌతికమైన ఏమి తీసుకురాకూడదు నాకు కదా. జిహ్వా ఫలం అర్పించాలని పౌలు ఇక్కడ క్లారిటీ ఇస్తారు. జిహ్వా ఫలం ఏమై ఉండాలి? అది మన అనుభవమై ఉండాలి, మన విశ్వాసమై ఉండాలి కదా, మన నిరీక్షణ అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నా పాపముల గురించి చనిపోయి తిరిగి లేచినాడని మనం నమ్మాం. అది కరెక్టే కదా. ఎవరి పాపాల గురించి చనిపోయాడు? మన పాపాలు. లోకం అంతా నమ్మదు, మనకు అవసరం లేదు. వాడు దేన్ని నమ్ముతున్నారు? దేవుని స్వరూపాన్ని మార్చేసి చతుష్పాద జంతువులు దేవుడిని ఏం చేస్తున్నారండి? మహిమా స్వరూపమైన దేవుని స్వరూపాన్ని మార్చేసి కదా జంతువు, నంది, పంది వీటిని పెడతారు కదండి, దొన్నపోతు వీటిని. ఎవరు? దేవుడు. ఎంత పాపం రావాలి దేవుడికి కదా. ఇంకేం చేస్తున్నారు? పురుగులు, పాము కూడా దేవుడే, నాగేంద్రుడు, తాంబేలు కూడా రైట్, తాబేలు రైట్. సరే అంత అట్లా అంటారు వీరి ఊర్లో. ఎన్ని చదువు లేని వాళ్ళు మనకి మాటలు నేర్పించారు కదా మొదట్లో. అది ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? అట్లా ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు ఎగస్ట్రా అంటారు. ఎగస్ట్రా అనేది ఎక్స్ట్రా కదా, ఎక్స్ట్రా. అది ఇంగ్లీష్, అది వాళ్ళకి రాదు కదా. అదే చేశారు పెద్దవాళ్ళు, ఎగస్ట్రా. ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదని అట్లా చేశారు. సరే, ఇప్పుడు మనం ఏ బలులు అర్పించాలి? ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? జిహ్వా ఫలం అర్పించాలి, అదే అనుభవంతో జోడించాలి. తర్వాత ఏం చేయాలండి? పాప పరిహారాలు. ఎప్పుడు తప్పు చేసిన వెంటనే మాలిన్యం అంటిన వెంటనే కదా మనస్సాక్షిని ఎప్పుడు కూడా నిర్మలంగా అంటే పవిత్రంగా పెట్టుకోవాలి. అంటే మనస్సాక్షిలో ఎటువంటి కల్మషం లేకుండా చూడాలి. అనేక సార్లు ఇతరులను ప్రేమించే బదులు ద్వేషిస్తాం. కొన్నిసార్లు శత్రువు మనల్ని తిట్టినా, మనల్ని ద్వేషించినా మనం ప్రేమించాలి. వీటిలో కూడా తప్పిపోతూ ఉంటాం. అనేక సార్లు ఉద్రేకాలకు గురవుతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని పోలి మన ప్రవర్తన ఉండదు. ఇవన్నీ కూడా అపవిత్రమవుతాయి. సో దీని అంతటిని బట్టి మనం ఏం చేయాలి? యేసు ప్రభు రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటు ద్వారా మాలిన్యం మనకి అడిగి ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. సో పవిత్రపరుస్తాడు. తర్వాత సమాధానం. అప్పుడు దేవునితో ఎలాగ ఉంటామని మనం సమాధానంగా ఉంటాం. దహనబలి అర్పించాలి. రెండోది తప్పులు ఎప్పటికప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడా సమాధానంగా ఉండేది. ఈ 3 బలులు కూడా రక్షణ పొందిన వారికి నిరంతరము ఉండేది కదా. యోధా కూడా ఏ బలి అర్పించాడు? యోధ అంటే ఎవరండి? స్తోత్రం అంటే ఎవరండి? జయించిన. యోధాకి ఏం పేరు? నెతనేలు. యోధాకి నెతనేలుకి తేడా ఏంటి? దొందే. ఆయన స్థుతి అని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ఆయనకి ఇవన్నీ కావాలి. సేవకుడని పేరు పెట్టుకున్న ఆయనకి ఇవన్నీ కావాలి. పెద్దలని పేరు పెట్టుకున్న అందరికీ ఎందుకు? దొందే. పేరుకి మాత్రం స్థుతి, చేసేవన్నీ ఏంటి? సేమ్ నెతనేలు ఏం చేస్తాడు? యోధా కూడా అదే చేస్తాడు. కాబట్టి అందరికీ కూడా ఏం కావాలి? యేసు ప్రభు ఒక్కడికి ఇవన్నీ అక్కడ. ఆయన పరిపూర్ణుడంటే పాపరైతే. కాబట్టి ఆయన బలి మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇది యాజక ధర్మం. మనం ఇట్లా చేయాలి.
అపవిత్రత కలిగి ఉండి చేయటానికి వీళ్ళు లేదు. అనుదినము కూడా ఆ విధంగా చూడాలి. వీళ్ళు రోజుకి ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు ఈ విధంగా తీసుకొచ్చి దేవునికి అర్పిస్తున్నారు కదా. అయితే మనం ఏం చేయాలంట? మనకి ఇప్పుడు వంతులు లేవు. మనం క్రీస్తులో ఒకే శరీరం, క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు అందరూ కలిసి రావాలంతే. అప్పుడు ఎవరు రావాలి? ఒక రోజునేమో యోధా రావాలి, రెండో రోజేమో ఇశ్శాఖారీలు రావాలి. ఏ గోత్రం వచ్చింది? ఇశ్శాఖారీ. మూడో రోజు ఇంకొకటి, మూడో తర్వాత చూద్దాం ఏమున్నాయో. అట్లా వస్తుంది. ఇప్పుడు ఎవరు రావాలి? అందరూ రావాలి. మరి అందరూ వస్తున్నారా? ఇప్పుడు అప్పుడు ప్రధానుడు ఒక్కడే వచ్చేవాడు, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎవరు రావాలి? రక్షణ పొందిన వారందరూ రావాలి. సో రక్షణ పొందిన వారంతా ఎందుకు రావాలి? అందరూ కూడా ఎవరైనా మనం యాజకులు కాబట్టి యాజకులందరూ వచ్చి దీన్ని అర్పించాలి. సో కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఆ పెద్దలు విధేయత చూపించినట్టు మనం కూడా ఏం చేస్తామండి? నతనేయులు తెచ్చినట్టుగా అది పూర్ణ హృదయంతో తెచ్చారు. వాడు ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. వెండి దేవాలన్నా, ఈ జంతువులను తీసుకురావాలన్నా, ఇంకేం తీసుకురావాలన్నా ఏం చేయాలంటే వాడికి ఎంతో ఖర్చు అవుతుంది. సరే, ఆ ఖర్చులు దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఇచ్చాడు కాబట్టి తెచ్చాడు. ఇప్పుడు మనము ఒట్టిగా రావచ్చు. అదే అది జీతాలు వచ్చినప్పుడు ఇస్తాం, అది వేరే. ఓకే. సో కాబట్టి అది కూడా ఆరాధన కిందకి వస్తుంది కదండి. ద్రవ్యం ఇచ్చినప్పుడు మనం అది కూడా ఏమవుతుందండి? ఆరాధన. మిక్కిలి విలువైన అచ్చజట మనసు శరీరం రత్నగుడ్డు పగిలిపెట్టి ఎవరి పాదాల మీద పోసింది? అట్లా. సో కాబట్టి దేవునికి ఏది అర్పించినప్పటికీ ఆరాధన అవుతుంది. ఆరాధన ద్వారా దేవుని మనం మేలుపరచామంటే దేవుడు మనల్ని తప్పక కనపరుస్తాడు. మనకి ఏం కొరత ఏమీ ఉండదు. సో ఇవన్నీ కూడా సరిదిద్దుకొని దేవుని యొద్దకు ఎలా రావాలో అలా సరిగా వచ్చేది మనం నేర్చుకోవాలి. ప్రార్థనలోకి వెళ్దాం.